హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. పేదవాడి ప్రాణాలని కాపాడేటటువంటి ఒక పథకం పేరు ఆరోగ్యశ్రీ. ఒకప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఆ తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ, ఆ తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఇప్పుడు మళ్ళీ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ. అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే రోజుల తరబడి స్తంభించిపోవటం. దానికి కారణమైనటువంటిది ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె. ఇప్పుడు ఈ సమ్మెలో ప్రైవేట్ మెడికల్ కళాశాలలు కూడా జాయిన్ అవుతున్నాయి. ఎందుకు అంటే తమ బిల్లులు చెల్లించటం లేదు అన్నటువంటి. ఈ మధ్యనే 250 కోట్ల వరకు చెల్లిస్తాం, టోటల్గా 500 కోట్ల వరకు చెల్లిస్తాం అంటూ ఒక బార్గెనింగ్ పాయింట్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. అయినా సమ్మె కొనసాగిస్తూ ఉండటం, కొత్తగా ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు సంబంధించిన ఆసుపత్రులు కూడా ఇందులో జాయిన్ అవుతూ ఉండటం. ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు పేదవాళ్ళ జీవితానికి సంబంధించి అత్యంత ముఖ్యమైనటువంటి అంశమైన ఆరోగ్యశ్రీలో ఏం కావాలని కోరుకుంటున్నారు, ఏం జరిగే అవకాశం ఉంది? అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆరోగ్యశ్రీ ఆసుపత్రి నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ విజయ్. నమస్తే అండి. నమస్తే అండి సాయి గారు. నమస్తే. అసలు ఎక్కడ ప్రతిష్టంభన వచ్చింది ఇద్దరి మధ్యన? ప్రతిష్టంభన ఏమీ లేదండి. యాక్చువల్ గా ఏంటంటే, మేము నోటీస్ ఇచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు మేము అడుగు కోరిక ఒకటే. మాకు ఆ రోజు మేము నోటీస్ ఇచ్చే నాటికి ఉన్న బకాయిలు 2750 కోట్లు. ఆ రోజు అదే మంత్రి గారు కూడా మన అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. మేమేం అడిగామంటే 670 కోట్లు ఏమైతే ఆల్రెడీ మీరు పూర్తిగా వెరిఫై చేసి క్లియర్ చేసి హాస్పిటల్కి ఖచ్చితంగా పే చేయాలని ఫైనాన్స్ పంపించారో, ఆ 670 కోట్లు పూర్తిగా క్లియర్ చేసేసిన తర్వాత మిగిలిన 2000 కోట్లు ఒక ప్రాపర్ టైం బౌండ్ ఒక లైన్ ఇవ్వండి, ఎప్పటికి పే చేస్తారు, అప్పుడు తిరిగి మేము సేవలు ప్రారంభిస్తాం అని అడగడం జరిగింది. అది అడిగి సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఈనాటి వరకు కూడా ఆ 670 కోట్లు ఇంకా చెల్లించలేదు. ఒక 250 కోట్ల రూపాయలు మాత్రం చెల్లించడం జరిగింది. అయితే అది ఏ మూలకి సరిపోదు. మాకున్న 3000 కోట్ల బకాయిల్లో 250 కోట్లు ఏ విధంగానూ సరిపోదు అని మేము అడగటం జరుగుతుంది. ఈ రోజుకి కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. మీరు 670 కోట్లు పూర్తిగా క్లియర్ చేయండి, మిగిలిన 2000 కోట్ల రూపాయలకి సరైన టైం బౌండ్ లైన్స్ ఇవ్వండి, ఆ తర్వాత కొత్తగా మీరు తీసుకురాబోతున్న స్కీమ్ ఏదైతే ఉందో దానిని మొత్తం ప్రజలకి అందరికీ వర్తింపజేయటానంటూ మేము ఆహ్వానించదగ్గ విషయం అయినప్పటికీ కూడా, ఏ స్కీమ్ అయితే క్రాస్ సబ్సిడీ మోడల్లో తయారు చేసి మీరు ఒక స్కీమ్ తయారు చేసి దానిని మొత్తం ప్రజలందరికీ ఆపాదించడం వల్ల ఏ రకంగా మనం క్వాలిటీ మెయింటైన్ చేయగలం? ఎప్పుడో 2007లో ఇది మొదలుపెట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు 12.5% మాత్రమే ధరలు పెంచి ప్రజానీకాన్ని పెంచారు. దాంట్లో ఇంక్లూడ్ అవుతున్న ప్రజానీకాన్ని 20% నుంచి ఈరోజు 93.5% తీసుకొచ్చి రేపొద్దున్న 100కి 100% ప్రజలకి కూడా ఈ స్కీమ్ వర్తింప చేయటం మాకు సంతోషించదగ్గది అయినప్పటికీ అది వైయబుల్ గా ఉండాలి. ఎందుకంటే 20% ప్రజలకు ఇచ్చినప్పుడు క్రాస్ సబ్సిడీ అంటే 80% బెడ్స్ లో క్యాష్ పేషెంట్స్ ఉంటే దాంట్లో నుంచి ఇది నో ప్రాఫిట్ నో లాస్ ఆర్ మినిమల్ వర్కింగ్ క్యాపిటల్ ఏదైతే ఉందో అది వచ్చినా పర్వాలేదు అనే దృష్టితో తయారు చేసిన ప్యాకేజీలని అందరికీ వర్తింపజేసి హాస్పిటల్ని పూర్తిగా ప్రెజరైజ్ చేసేస్తున్నారు అనేది మా ఇది. దానిలో కొత్త స్కీము యొక్క ఏ రేట్లలో మీరు ఇన్సూరెన్స్ వారిని పిలుస్తున్నారు, దాంట్లో మమ్మల్ని ఇంక్లూడ్ చేయమని కోరుతున్నామండి. ప్రభుత్వం ఏమంటోంది? ప్రభుత్వం మేము మీడియాలో చూస్తున్న స్పందన ప్రకారం వారి కోరికలు న్యాయమైనవి, అప్పటికి తొందరలో పూర్తి స్థాయి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిస్తున్నాం, మొత్తం ఒకసారి క్లియర్ చేసే ఆలోచన చేస్తున్నాం అంటున్నారే కానీ మాకు పిలిచి అఫీషియల్ గా ఎటువంటి ఒక టైం లైన్ ఇవ్వటం కానీ, ఒక పద్ధతి ఈ రకంగా ఆలోచిస్తున్నామని ఒక అఫీషియల్ గా మాకు తెలియజేయడం కానీ ఇప్పటివరకు జరగలేదండి. మీరు సమ్మె నోటీస్ ఇచ్చాక మీ అసోసియేషన్తో పిలిచి చర్చించలేదా ప్రభుత్వం? పిలిచి చర్చించలేదండి. ఈ రోజు వరకు పిలిచి చర్చలు ఏమీ జరగల. మరి ఎలాగా మంత్రి గారు ఎట్లా చెప్తున్నారు? ఆయన ఇండివిజువల్ ఒపీనియనా, లేకపోతే వేరే వాళ్ళు మీ సభ్యులు ఎవరితోనన్నా మాట్లాడారు ఆయన? ఖచ్చితంగా మంత్రి గారు ఏం చెప్తున్నారు, 250 కోట్ల రూపాయలు ఇచ్చేసాము,
మిగిలినవి తొందరలో తీర్చేస్తాము, దానికి ఏదో వర్క్ జరుగుతుంది, నేను ఇప్పుడు పూర్తిగా బయట పెట్టలేను కానీ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అని మాత్రం చెప్తున్నారు. ఖచ్చితంగా అది మంత్రి గారి పర్సనల్ ఒపీనియన్ అయి ఉండదు, అది గవర్నమెంట్ ఒపీనియన్ అని అనుకుంటున్నాం. వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఏ విధంగా ఆ టైం బౌండ్ స్క్రిప్ట్ ఏ విధంగా ఇస్తారు, లేకపోతే ఏ విధంగా క్లియర్ చేస్తారు, వారే ఒక నిర్ణయానికి ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత మమ్మల్ని పిలుస్తారు అని మేము ఎదురు చూస్తున్నాం. అయితే మీతో అటుకో వేరే మీ టీంతో కూడా ఏ చర్చలు జరగలేదు ఈ రోజు వరకు కూడా? లేదండి. రైట్. అయితే అసలు వాస్తవంగా టోటల్గా ఉన్న మీ ఆసుపత్రులు ఎన్ని ఈ ఆరోగ్యశ్రీ పరిధిలో? ఈ ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ఎవరికి అంటే సుమారు ఎంతెంత బకాయిలు ఉంటాయి వీటి మీద? ఇందులో 2-3 రకాల ఆసుపత్రులు ఉంటాయండి. ఫస్ట్, అందరికీ విదితమో లేదో కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఎన్టీఆర్ వైద్య సేవలో నమోదు చేయబడి ఉంటాయి. అలాగే మెడికల్ కాలేజీలన్నీ కూడా నమోదు చేయబడి ఉంటాయి. అలాగే ట్రస్ట్ హాస్పిటల్స్ ఏవైతే నో ప్రాఫిట్ నో లాస్ తో చేస్తున్నాం అంటారో వాళ్ళు కూడా దీంట్లో ఆర్గనైజ్ అయి ఉంటారు. ఆ తర్వాత ఈ ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటాయండి. ఈ ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్ ప్రత్యేకంగా 400 పైచీలకు ఉన్నాయండి. వీరందరూ కూడా ఈ నెట్వర్క్ అసోసియేషన్స్ లో మెంబర్స్ అవుతారు. ఈ నెట్వర్క్ హాస్పిటల్లో మళ్ళీ కార్పొరేట్ జైంట్స్ లైక్ మెడికవర్, కిమ్స్, అపోలో ఇవి కూడా ఉంటాయి. అలాగే క్యాన్సర్ లో పెద్దవైన సంస్థలు కూడా హోమీ బాబా కానీ, అట్లాగే మన హెచ్సిజి కానీ, ఒమేగా కానీ ఇవి బాగా పెద్ద ఆసుపత్రులు నెట్వర్క్ లో. ఆ తర్వాత 50 నుంచి 100 పడకల ఆసుపత్రులు చాలా ఎక్కువ ఉంటాయండి. ముఖ్యంగా రూరల్ ఏరియాస్కి వస్తే అన్ని 50 పడకల ఆసుపత్రులు చాలా ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒక 400 హాస్పిటల్స్ ఉంటాయి. వీరంతా కూడా దీనిలో మెంబర్స్ అండి. రైట్. ఇప్పుడు వీళ్ళల్లో అందరికీ ఇవ్వట్లేదా? కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఆపుతున్నారా? లేదండి, అటువంటిది ఏమీ లేదు. ఇందులో ఫీఫో అని ఒక పద్ధతి ఉంది. ఫీఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఎవరు ఫస్ట్ బిల్స్ అయితే సబ్మిట్ చేశారో ఆ ఆర్డర్ ప్రకారమే బిల్స్ పే చేయడం జరుగుతుంది. అయితే మాకు ఈ మధ్యన జరిగిన చర్చల్లో, అంటే మేము నోటీస్ ఇవ్వక ముందు ఆ ట్రస్ట్ లో కూర్చొని జరిపిన చర్చల్లో, డబ్బులు ఎందుకు మీరు ఎంత ఇచ్చామంటున్నారు, ఎంత బయట తక్కువ వచ్చినాయి హాస్పిటల్స్ కి, మీరు చెప్తున్న దానికి మాకు వచ్చిన రేషియోకి సరిపోవట్లేదని లెక్కలు చూసినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే, ఒక దురదృష్టకరమైన వార్త, కొన్ని ట్రస్ట్ హాస్పిటల్స్ కి ప్రిఫరెన్షియల్ పేమెంట్స్ అని సెపరేట్ గా ఇవ్వడం జరిగింది అనే విషయం తెలిసింది మాకు. అంటే ఏవైతే నో ప్రాఫిట్ నో లాస్ తో చేస్తామని ముందుకు వచ్చి మళ్ళీ అందులో ఆరోగ్యశ్రీ బిల్స్ పే చేస్తున్నారో వాళ్ళకి ముందు ఇచ్చేయడం జరిగింది, కొంత సెపరేట్ గా అలొకేట్ చేయడం జరిగింది. అది మేము ఖచ్చితంగా ఖండించాం. అది అట్లా కరెక్ట్ కాదండి, వాళ్ళకు కూడా మాతో పాటే ఇవ్వాలి అని. రెండవది, ఈ ప్రిఫరెన్షియల్ పేమెంట్స్ ఏదైతే ఉందో అది కాకుండా మిగిలిన వారికి అందరికీ మాత్రం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లోనే జరగడం జరిగింది. అయితే ఈసారి ఏమైందంటే, చానాళ్లుగా ఈ బిల్స్ ని చూడకుండా సిఇఓలు రకరకాలుగా మారిపోవటం, ఫైనాన్స్ లో డబ్బులు లేవని చెప్పటం, ఈ బిల్స్ అన్ని అసలు కొన్ని నెలల పాటు, అంటే 12 నుంచి 16 నెలల పాటు చూడకుండా వదిలేశారండి బిల్స్ అన్ని. ఇప్పుడు కొత్త సిఇఓ గారు వచ్చిన తర్వాత ఈ బిల్స్ అన్ని ఒక్కసారి 600 కోట్ల రూపాయల బిల్స్ అన్ని పుష్ చేశారు. ఇవన్నీ కూడా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్లోనే పుష్ చేశారు. అయితే ఫైనాన్స్ కి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే, ఏ హాస్పిటల్కి ఎంత రావాలి అని ఇవన్నీ బల్కప్ అయిపోయి ఒక ఆరు బల్కలుగా 6 ఫైల్స్ గా వెళ్ళటం జరిగింది. ఈ 6 ఫైల్స్ గా వెళ్ళటం జరిగిన కారణంగా ఇప్పుడు వచ్చిన 250 కోట్లలో కూడా కొన్ని ఆసుపత్రులకు పూర్తిగా వారికి రావాల్సిన 100 రూపాయలు రావాల్సి వస్తే 80 రూపాయల దాకా ఈ 670 కోట్లలో ఒక ఆసుపత్రికి 1 కోటి రూపాయలు రావాల్సి వస్తే వాళ్ళకి 80-90 లక్షల వరకు వచ్చేయడం జరిగింది. అలాగే 3-4 కోట్లు రావాల్సిన కొన్ని హాస్పిటల్స్ కి 0 పేమెంట్ పడింది. సో మేము అది కూడా కరెక్ట్ కాదు, ఇంతకు ముందు ఇలా జరిగేది కాదు, మాకు అందరికీ సమానంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అవేది అని తెలియజేయడం జరిగింది. అంతే తప్పించి ఇందులో మేము ఎటువంటి ఫ్రాడ్ కానీ జరిగిందని మేమైతే ఏమీ ఎక్స్పెక్ట్ చేయటం లేదండి. అంటే అలాగా ఆ పేమెంట్స్ ఒకళ్ళకి ఎక్కువ పడటం ఒకళ్ళకి అస్సలు పడకపోవడం అన్నది అధికారుల తప్పిదం అనుకుంటున్నారా, ప్రభుత్వం రాజకీయపరమైన నిర్ణయాల వల్ల జరిగింది అనుకుంటున్నారా? దీనిలో 2 వాదనలు ఉన్నాయండి. మేము జనరల్ బాడీ మీటింగ్ లో జరిగినప్పుడు మాత్రం చాలా మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే కొంతమందికి ఇస్తే వాళ్ళు పనిచేయడం స్టార్ట్ చేస్తారని అట్లాగా ప్లే చేస్తున్నారేమో అనే ఒక వాదనని లేవనెత్తడం జరిగింది.
అయితే మాకు సిఇఓ గారు కానీ హెల్త్ సెక్రటరీ గారు కానీ ఆ రోజు చూపించిన వాస్తవాలు కానీ మేము బిల్ టు బిల్ కొన్ని ర్యాండమ్ బిల్స్ తీసి హాస్పిటల్కి మొత్తం వచ్చింది, ఇదే డేట్ లో ఉన్న ఇంకో హాస్పిటల్కి శాంక్షన్ అయిందా లేదా డబ్బులని చెక్ చేసినప్పుడు అవి సరిగానే ఉన్నాయి. కాకపోతే ఫైనాన్స్ నుంచి రిలీజ్ అయినప్పుడు మాత్రం ఇలా బల్క్ లో రిలీజ్ అవ్వడం కరెక్ట్ కాదు అని మేము తెలియజేయడం జరిగింది. దీనిలో రెండు వాదనలు వినబడుతున్నాయి. బట్ మేము యాజ్ నెగోషియేటర్స్ విత్ ద గవర్నమెంట్ మా సభ్యులకి చెప్పడం, ఇది ఒకసారి పొరపాటు జరిగిందని అనుకుందాం, ఇది తెలియజేయడం జరిగింది, నెక్స్ట్ పేమెంట్ అట్లా జరగకుండా చూస్తాం అనేది తెలియజేయడం జరిగిందండి. ఇప్పుడు కొత్తగా ప్రైవేట్ మెడికల్ కళాశాలల ఆసుపత్రులు కూడా జాయిన్ అవుతామంటున్నాయి. ఇంతవరకు వాళ్ళు జాయిన్ అవ్వలేదా? వాళ్ళు ఇప్పుడు మీరందరూ సమన్వయం చేసుకుంటున్నారా, లేకపోతే ఎవరికి వాళ్ళగానే ఉన్నారా ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు? చాలా ఖచ్చితంగా సమన్వయంతో ఉన్నామండి సాయి గారు. మేము ఎప్పుడైతే ప్రజలకు సర్వీసెస్ ఆపేసామో, ఈ డబ్బుల మాట ఎట్లాగున్నా బాగా నష్టపోయేది అతి పేదవాడు, ఎవరైతే ఈ వైద్యం కార్పొరేట్ వైద్యం పొందవలసి ఉన్నాడో, ఎమర్జెన్సీలో ఉన్నాడో, వీళ్ళు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో అసలు ఏనాడు కూడా మేము నోటీసు ఒకే దఫానిచ్చి ప్రభుత్వాన్ని ప్రెజరైజ్ చేయడానికి ప్రయత్నం చేయాల. ఒక 3 నెలల పాటు కంటిన్యూస్ గా ఒక 20-30 లేఖలు సిఇఓ గారికి, హెల్త్ మినిస్టర్ గారికి, చీఫ్ మినిస్టర్ పెషీకి విపరీతంగా ఉత్తరాలు రాసి మేము మా ఇబ్బందులు తెలియజేయడం జరిగింది. రెస్పాన్స్ రాని పక్షంలో ఓపీ సేవలు ఒక్కటే నిలిపివేయడం జరిగింది. ఆ తర్వాత మాత్రమే మళ్ళీ 15 రోజులు నోటీస్ ఇచ్చి మా సర్వీసెస్ ఆపివేయడం జరిగింది. మా సర్వీసెస్ ఆపివేసినప్పటికీ మెడికల్ కాలేజీలతో మేము సమన్వయంతో ఉన్నాం. మేము నోటీస్ ఇచ్చి స్ట్రైక్ మొదలు పెట్టిన తర్వాత మెడికల్ కాలేజీ వారు లెటర్ ఇవ్వడం జరిగింది సిఇఓ గారికి. ఏమని, నెక్స్ట్ 2 వారాల్లో ఈ సమస్యను కానీ మీరు పరిష్కరించకపోతే మేము కూడా దానిలో బాధితులమే కాబట్టి మేము కూడా సర్వీసెస్ ఆపేయడం జరుగుతుంది అని 2 వారాల క్రితమే మేము నోటీస్ ఇచ్చిన వెంటనే వారు కూడా ఒక నోటీసు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు 2 వారాలు అయిపోయిన తర్వాత కూడా రెస్పాన్స్ రాని కారణంగానే మెడికల్ కాలేజీలు ఈ రోజు దీనిలో జాయిన్ అవ్వడానికి తిరిగి అనౌన్స్ చేయడం జరిగిందండి. సో ఇంత గొడవ జరుగుతున్నా కూడా ఆసుపత్రుల నుంచి మేము ఆలోచించేది ప్రజా ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత మాత్రమే మనం మన డిస్ప్లెజర్ తెలియజేయాలనేది ఖచ్చితంగా పాయింట్ గా తీసుకున్నామండి. ఇప్పుడు ఇంకా ఏ హాస్పిటల్ దగ్గర సేవలు అందుతున్నాయి ఆరోగ్యశ్రీ మీ ఇద్దరు? ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా ఆగిపోతే ఖచ్చితంగా ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మాత్రమే సేవలు దొరుకుతాయండి. అది మీకు ఆరోగ్యశ్రీ ఉన్నా, ఎన్టీఆర్ వైద్య సేవ ఉన్నా లేకపోయినా వారు సర్వీస్ ఇవ్వవలసిన బాధ్యత ఉంది. అక్కడ మాత్రమే సర్వీసెస్ దొరికే అవకాశం ఉందండి. అక్కడ ఇవ్వగలిగేంత శక్తి ఉందా గవర్నమెంట్ హాస్పిటల్స్ కి? సో శక్తి ఉంటే ఈ స్కీమ్ వచ్చేదే కాదు కదండి. 2 ప్రాబ్లమ్స్ ఉంటాయండి అక్కడ. లోడ్ తీసుకోవడం అంటే అంత లోడ్ భరించే శక్తి హాస్పిటల్స్ ఖచ్చితంగా మనకి ఏ రేషియోలో చూసుకున్నా కూడా సరిపోదండి. 2 ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హై అండ్ కేసెస్ లైక్ కార్డియాలజీ, మనకున్న మెడికల్ కాలేజీలో ఎన్ని కాలేజీల్లో కార్డియాక్ సర్వీసెస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సర్వీసెస్ కూడా ఇబ్బంది అవుతుంది. అట్లాగే క్యాన్సర్ కి సంబంధించి సో ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది కలిగించే అవకాశం ఉందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాక్ అండ్ మ్యాన్ పవర్ సపోర్ట్ at the government level will definitely cause inconvenience to the patient అండి. రైట్. ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నటువంటి పేషెంట్లకి ఏమని చెప్తున్నారు? అంటే సాధారణంగా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎంతమంది వస్తారు, జబ్బు ముదిరాక ఎంతమంది వస్తుంటారు, జబ్బు స్టార్టింగ్ దశలో ఎంతమంది వస్తారు, అంటే ఆపరేషన్ అవసరమయ్యి? యూజువల్ గా ఏ హాస్పిటల్ కైనా ఎమర్జెన్సీస్ అంటే లైఫ్ థ్రెటనింగ్ ఎమర్జెన్సీస్ అంటే ఆ క్షణంలో డాక్టర్లు అందుబాటులో లేకపోతే ఇబ్బంది కలిగించే 1-2% మాత్రమే ఉంటాయండి ఇన్ ఏ డే. ఓకే, సో అటువంటి సర్వీసెస్ అన్ని కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవ ఏమీ లేకుండా పేషెంట్ ని పూర్తిగా స్టెబిలైజ్ చేసిన తర్వాత మాత్రమే సెంటర్ లో చేస్తారు, లేదంటే నియరెస్ట్ హాస్పిటల్ కి పంపిస్తారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీలో మాత్రమే, ఎన్టీఆర్ వైద్య సేవలో మాత్రమే మేము వైద్యం చేయించుకోగలం, ఇక మేము ఒక పైసా కూడా ఖర్చు పెట్టలేము అన్నప్పుడు ఆ ఎమర్జెన్సీ సేవలకు కూడా ఎటువంటి రుసుములు ఛార్జ్ చేయకుండా పేషెంట్ ని స్టెబిలైజ్ చేసి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ కి పంపించడం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ మీరు అడుగుతున్న తప్పనిసరిగా ఆపరేషన్లు కావాల్సి కొంత టైం అవకాశం ఉన్న వాళ్ళు ఒక 30% ఉంటారు. అంటే నాట్ అన్ ఎమర్జెన్సీ బట్ నీడెడ్ అట్ ద ఎర్లియస్ట్. వీళ్ళందరూ కూడా నీడెడ్ అట్ ద ఎర్లియస్ట్ అయినా కూడా
ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎన్నాళ్ళు ఉంటుందిలేండి, ఒక 2-3 రోజుల్లో ఇది సాల్వ్ అవుతుంది కదా అని వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వడం, మేము మళ్ళీ వస్తామని ఫోన్ ద్వారా కాంటాక్ట్ లో ఉండటం ప్రతి హాస్పిటల్లో జరుగుతున్న ఇది. ఇవి కాకుండా ఈ యాక్సిడెంట్ కేసులు ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఈ లోడ్ పడుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా బిజీగా ఉన్నాయి. అవర్ డాక్టర్ కొలీగ్స్ ఆర్ టెల్లింగ్, చాలా మంది కట్లు వేయించుకుని వెళ్ళిపోతున్నారు, బెడ్స్ ఉండట్లేదు అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ అసౌకర్యం అయితే ఉందండి. రైట్. మరి ఇప్పుడు వీళ్ళకి పరిష్కారం ఏంటి? అంటే ఇక ఇట్లా ఇప్పటికి ఎన్ని రోజులైంది మీరు స్టార్ట్ చేసి? ఇంకా ఎన్ని రోజుల పాటు జరిగే అవకాశం ఉంటుంది? ఇది ఖచ్చితంగా పరిష్కరించవలసిన సమస్య అండి సాయి గారు. ఇది ప్రభుత్వం ఖచ్చితంగా చిత్తశుద్ధితో దీని మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతో ఉంది. మేము చెప్తున్నాం, మనకి ఆరోగ్యం ప్రైమరీ కన్సర్న్ అన్నప్పుడు దీని మీద ప్రత్యేకంగా మొదట దృష్టి పెట్టాలి. కాకపోతే ఇన్ని రోజులు కూడా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అనేవి బఫర్స్, అంటే వాడికి పని జరుగుతుందిలే పర్వాలేదు అనే ఉద్దేశంతో పోస్ట్ పోన్ చేస్తా వచ్చారా, లేకపోతే ఖచ్చితంగా మాకు ఆరోగ్యం ప్రాధాన్యం అన్నప్పుడు దీన్ని స్టాచ్యూటరీ పేమెంట్స్ లో ఎందుకు పెట్టలేదు? మీరు పెన్షన్స్ ఇస్తున్నారు, శాలరీస్ ఇస్తున్నారు, మాకు తెలుసు, చదువుకున్నాం, ఆర్థిక పరిస్థితి బాగాలేదని అర్థం అవుతుంది, కానీ బేసిక్ గా మీరు ఖర్చు పెట్టవలసిన వాటిని స్టాచ్యూటరీ పేమెంట్స్ లో పెట్టమని మేము కోరుతూ వస్తున్నాం. కానీ ఇప్పటిదాకా అది జరగలేదు. కాబట్టి ఇక మేము అలిసిపోయి అప్పులు పుట్టగా ఎట్టి పరిస్థితుల్లో ఏ హాస్పిటల్కి కూడా, ఏ ప్రైవేట్ బ్యాంకు కూడా మాకు రావలసిన బకాయిల్ని మాకున్న ఆస్తులుగా చూపించి ఓవర్ డ్రాఫ్ట్లు అడుగుతుంటే దానిని హాస్పిటల్కి ఉన్న నెట్వర్క్ అసెట్స్ లో తీసుకోవట్లేదు సాయి గారు. వాటి మీద అప్పు కూడా ఇవ్వట్లేదు. ఆ పరిస్థితిలో ఈరోజు హాస్పిటల్స్ ఉన్నాయి. సో హాస్పిటల్ భరించలేని భారానికి వెళ్ళిపోయి మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక ప్రచారం ఏముందంటే, అంటే ఆ, ఒక సాధారణంగా ఒక స్టేజ్లో ఆఫీసర్లకు లేకపోతే పొలిటికల్ గానో ఒక క్యాజువల్ డైలాగ్ ఉంటుంది. అసలు పడి బతుకుతున్నదే ఆరోగ్యశ్రీ మీద ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ లేకపోయి ఉంటే కనుక ఈ ఆసుపత్రులు ఇన్ని పుట్టుకొచ్చే కాదు అన్నటువంటి ఒక నిర్లక్ష్యపూరితమైనటువంటి నిర్లిప్త డైలాగ్ ఉంది. ఇందులో ఎంతవరకు ఇది ఇది చాలా సార్లు మేము ఆఫీసర్స్ కలిసినప్పుడు కూడా మాకు కూడా వినబడేది. ఏమనంటే, ఏమని డాక్టర్ గారు, మీరు ఆసుపత్రులు నడపలేమంటున్నారు, మాకు 200 అప్లికేషన్లు వెయిటింగ్ ఉన్నాయి, మీరు అందరూ మానేసినా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు జాయిన్ అయిపోవడానికి, మాకు మినిస్టర్ల నుంచి రికమెండేషన్లు వస్తున్నాయి ఎన్ ప్యానల్ చేయమని. సాయి గారు, ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటంటే, ఒకనాడు ప్రతి హాస్పిటల్లో 20% బెడ్లు ఈ స్కీమ్ లో ఇస్తే ఆపరేషనల్ కాస్ట్ ఏదైతే ఉంటుందో, అంటే ఒక వైద్య ప్రక్రియకి 10 రూపాయలు ఖర్చు అవుతుంది అంటే దాని క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఎక్విప్మెంట్ కొనే ఎక్స్పెండిచర్ కానీ దాన్ని ఏమి లెక్కలోకి తీసుకోకుండా నువ్వు డాక్టర్కి ఇచ్చే జీతం, నర్సుకి ఇచ్చే జీతం, నీకు అయ్యే ఖర్చుల మీద ఒక 10% మాత్రం పెట్టి ఈ స్కీమ్ని తయారు చేయడం జరిగింది. సో ఎప్పుడైతే హాస్పిటల్లో 20% బెడ్లకు ఆపరేషన్ కాస్ట్ వస్తుందో, ప్రతి ఆసుపత్రి కూడా చిత్తశుద్ధితో ఓకే, మనకు ఖాళీగా ఉన్న 20% బెడ్లు ఇలా ఇవ్వడం వల్ల కొంత ఆపరేషన్స్ లో ఉపయోగం ఉంటుంది, అలాగే కొంత సర్వీస్ మోటో ఉంటుంది అనే ఉద్దేశంతో వీటిని చేపట్టడం జరిగింది. అయితే ఇది రాను రాను ఎప్పుడైతే ఇట్ హాస్ బికమ్ ఎ మైలేజ్ టు పీపుల్, నెమ్మదిగా ఇందులో చేర్చబడిన జబ్బులు యాక్చువల్ ప్లాన్ ప్రకారం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకొని ఇందులో ఏ సేవలు అయితే ప్రైవేట్ హెల్ప్ తీసుకున్నారో వాటిని తగ్గించుకుంటా అవి గవర్నమెంట్ హాస్పిటల్కి యాడ్ చేయడం జరగాలి. కానీ దురదృష్టవశాత్తు ఎప్పుడైతే ప్రజలు ఈ స్కీమ్ని విపరీతంగా ఇష్టపడ్డారో, గవర్నమెంట్ హాస్పిటల్లో చేయవలసిన జబ్బుల్ని కూడా లోటు తగ్గించేద్దాం అనే ఉద్దేశంతో మాలో కలపడం జరిగింది. అది మొదటి తప్పిదం. ఎప్పుడైతే ఇవన్నీ వస్తున్నాయో ఆసుపత్రులకి ఈ 20% బెడ్లల్లో 30-40% బెడ్లు స్కీమ్ పేషెంట్లు ఆక్యుపై చేయడం జరిగింది. అప్పుడు ఆసుపత్రులు ఏం చేస్తాయంటే, ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎప్పుడైతే ఈ వాల్యూమ్ మార్జిన్ తక్కువ ఉందో దాన్ని నువ్వు కరెక్ట్ గా ఒక సిస్టమ్ రన్ చేయాలంటే వాల్యూమ్ పెంచుకోవాల్సి వస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ పెంచాలి. నెంబర్ ఆఫ్ కేసెస్ పెంచాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలి. అప్పులు తెచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి ఈ మార్జిన్ ని ప్రాఫిట్ గా తీసుకునే పరిస్థితికి ఈ హాస్పిటల్ తీసుకొచ్చి నెమ్మదిగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కాస్ట్ కానీ అప్పులు కానీ పెంచుకుని చేయటం మొదలు పెట్టాయి. ఖచ్చితంగా వారు చెప్పినట్టు ఇవి లేకపోతే ఈ రోజు మన రాష్ట్రంలో ఇన్ని 100 పడకల హాస్పిటల్ ఉండే కాదు. అయితే
ఎప్పుడైతే ఈ 10% ఇవ్వాల్సిన వాటిని కూడా ఇవ్వడం ఆపేస్తారో, ఎప్పుడైతే 90% కార్డ్స్ అయిపోయినాయో, ప్రజలకు అందరి చేతిలో కార్డు ఉందో, ప్రజలందరూ ఎంత ఎడ్యుకేట్ చేయబడ్డారంటే నీకు ప్రతి వైద్య సేవ మేము ఫ్రీగా ఇస్తున్నాం అంటే మనం ప్రజలను తప్పుపట్టలేం. వాళ్ళకి ఒక అవకాశం గవర్నమెంట్ ఇచ్చింది, ఖచ్చితంగా వాళ్ళు వచ్చి వాళ్ళ రైట్ అడుగుతారు హాస్పిటల్స్ లో అడుగుతున్నప్పుడు ఈ రోజు ఒక కొత్తగా ఎవరైనా వచ్చి ప్రాక్టీస్ పెట్టి ఈ ప్యాకేజీలు సరిపోవట్లేదు కాబట్టి మనం ఆరోగ్యశ్రీ లేకుండా ఒక ఆసుపత్రి మొదలు పెడదాం అంటే లోపల అడుగు పెట్టే నాదుడే లేడు. సో ఇట్ హెస్ బికమ్ ఏ మోనోపలైజ్డ్ బిజినెస్. సో ఎవరిని కూడా ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే ఒక హాస్పిటల్ బతికే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి రాకబట్టి ఇది పులి మీద స్వారీలాగా తయారైంది. పులి మీద కూర్చొని మేము పూర్తిగా దిగిపోయి లేకుండా ఉండలేని పరిస్థితి. సో ఎప్పుడైతే ఉందో ఆపరేషన్స్ కానీ నీకు ఆల్రెడీ నువ్వు పెంచుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కానీ నీ అప్పులు కానీ కట్టలేని పరిస్థితి. అలాగని ఇదే విధంగా చేసుకుంటూ పోతే ఈ అప్పులు పెరిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ పరిస్థితుల్లో మేము ఆఫీసర్స్ని ఏమడిగామంటే, మీరిస్తున్న ప్యాకేజీల్లో మీరిస్తున్న 12 నెలల బకాయిలు అలా ఉండిపోయి మేము 12 నుంచి 18% వడ్డీలు కడతా ఏ విధంగా ఒక ఇన్స్టిట్యూషన్ నడిపించవచ్చో మీరు చెప్పండి సార్, పోనీ మేము ఆ విధంగా నడిపిస్తాం ఇన్స్టిట్యూషన్ని అని అడిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆఫ్ ద రికార్డ్ ఏమంటారంటే ఇది సాధ్యం కాదండి, ఎప్పుడు కూడా 30-40% ఇది దాటితే మీరు ఆసుపత్రి రన్ చేయలేరు, కానీ ఇవి మా చేతిలో డిసిషన్స్ కాదు అనే అది చెప్పడం జరిగింది. ఇది సాయి గారు వాస్తవం. కాబట్టి మేము అందుకునే మా మూడవ కోరిక ఏంటంటే, మీరు తీసుకొస్తున్న యూనివర్సల్ స్కీమ్ ఎలా చేస్తే మన రాష్ట్రంలో వైద్యంలో నాణ్యత స్థాయి పడిపోతుంది. ఇప్పటి వరకు గత 10 సంవత్సరాల్లో కనీసం 5-6 సార్లు అన్ని గవర్నమెంట్లు కూడా మేము ఉచితంగా ల్యాండ్ ఇస్తాము హాస్పిటల్ పెట్టండి అని అడిగినప్పుడు ఒక్కరు కూడా ఒక్క గ్రీన్ ఛానల్ లో ఒక పెద్ద 100 పడకల హాస్పిటల్ పెట్టిన దాఖలాలు లేవు గత 10 సంవత్సరాల్లో. దీనికి కారణం ఏంటంటే, మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసి ఏ బ్యాంకుకి పట్టుకెళ్ళినా కూడా ఈ ప్యాకేజీలతో ఈ పాపులేషన్ కవరేజ్ తో ఈ రాష్ట్రంలో ఈ బిజినెస్ నాట్ స్టాండర్డ్ ఆఫ్ బిజినెస్ ఏ విధంగా మీట్ అవ్వదు కాబట్టి ఎటువంటి అప్పులు కూడా ఎటువంటి బ్యాంకులు ఇవ్వట్లేదు. ఇది సాయి గారి పరిస్థితి. రైట్. ఒక ప్రధానమైనటువంటి వాదన అంటే ఈ డబ్బులు ఇవ్వలేకపోవడం వల్ల మిమ్మల్ని అంటున్నారు, లేకపోతే గనక తెలిసి మాట్లాడుతున్నారు తెలియదు, కానీ ఒక వాదన బాగా ప్రచారంలో ఉంది ఏంటంటే, ఈ ఆరోగ్యశ్రీలు వచ్చాక అవసరం లేకపోయినా ఆపరేషన్లు చేస్తున్నారు, అవసరం లేకపోయినా సిజేరియన్లు చేస్తున్నారు, అవసరం లేకపోయినా ట్రీట్మెంట్ చేసి ఎక్కువ గడిస్తున్నారు, అందువలన ఇక్కడ ప్రభుత్వం లేట్ చేసినా పట్టించుకోవట్లేదు అన్నటువంటి వాదన ఉంది. అందులో వాస్తవం ఎంత? యా సాయి గారు, ఏదైనా సిస్టంలో ప్రతి సిస్టంలో కూడా 1% కల్ప్రిట్స్ ఉంటారు. ఎంతో కొంత శాతం అంటే 10%, 20% ప్రతి సిస్టంలోనూ దొంగలు ఉండడానికి అవకాశం ఉంది. దాన్ని ఎవరూ కాదనలేని సత్యం. అది డాక్టర్లు అవనివ్వండి, యాక్టర్లు అవనివ్వండి, జర్నలిస్టులు అవనివ్వండి, పాలిటీషియన్స్ అవనివ్వండి, అందరినీ ఒకటే ఘాటిని కట్టేసి దాన్ని కారణంగా చూపించి సిస్టమ్ని కరెక్ట్ చేయటం మానేయటం అనేది చాలా పెద్ద తప్పిదం. ఈ రోజు మీరు చెప్పుతున్న సిస్టమ్ నడవటానికి అసలు అవకాశం లేని సిస్టమ్ ఎలా అవకాశం ఉందో మా ముందు ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాం. దానికి సమాధానం లేనప్పుడు అనవసరంగా ఆపరేషన్ చేసేస్తున్నారు అనేది యాక్చువల్గా ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వీడియో కన్సల్టింగ్ అని, సెకండ్ ఒపీనియన్స్ అని ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఒక ఆపరేషన్ కానీ ఒకటి కానీ అవసరం అని చెప్పిన తర్వాత మరలా మన ఆరోగ్యశ్రీ ఆర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ లో ఇంకొక డాక్టర్ చూసి అది అవసరమే అని నిర్ధారించిన తర్వాత మాత్రమే పర్మిషన్ ఇస్తారు. అంత సిస్టమ్ ఉంది దీని వెనకాల. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ క్యాజువల్ టాక్ మాట. ఏంటంటే ఊరికనే అనవసరంగా ఆపరేషన్ చేసేస్తున్నారు అనేది చాలా క్యాజువల్ టాక్. దీని వెనకాల చాలా బలమైన సిస్టమ్ ఉంది. నేను కాదనట్లేదు. ఎంత బలమైన సిస్టమ్ లో కూడా లూప్ హోల్స్ ఉపయోగించి ఎవరైనా ఏమైనా చేస్తుంటే అలాంటి దొంగలు ఉంటారు. మేము ఆశా తరపున, నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తరపున ఎప్పటికప్పుడు పలానా చోట ఇట్లా జరిగే అవకాశం ఉంది, ఇది మాడిఫై చేయాలని మేము ఇంతకు ముందు జరిగిన మీటింగ్స్ లో సజెస్ట్ చేయడం కూడా ఎప్పుడు జరుగుతూనే ఉంది. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో వాస్తవం కాదు సాయి గారు. ఇందులో అటువంటి ఫ్రాడ్ జరగడానికి బాగా చాలా తక్కువ అవకాశం ఉంది.
రైట్. గతంలో మీకు అంటే ఇదివరకు జగన్ టైంలో అప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి టైంలో ఇట్లా చాలా సార్లు నోటీసులు ఇచ్చారు. అప్పుడు తర్వాతన మళ్ళీ విరమిస్తా ఉండేవాళ్ళు. డబ్బులు వాళ్ళు ఉమ్. ఇవ్వకపోయినా సరే అప్పుడు ఆగిపోయారు. అసలు జగన్ టైంలో వచ్చినటువంటి బకాయిలే ఈ ప్రభుత్వానికి ఫాలో అయినయి. అయి కంటిన్యూ చేయాల్సొస్తుంది. దానికి అప్పుడేమో సమ్మె చేయనటువంటి వాళ్ళు చేస్తామని వార్నింగ్‌లు ఇచ్చి ఆగిపోయినోళ్ళు, ఇప్పుడు సమ్మె చేస్తాం ఏంటి అన్నటువంటి వాదన తీసుకొచ్చేవాళ్ళు ఉన్నారు. ఏమంటారు? ఎస్, ఇది మాకు కూడా వినబడింది. మా మొహాల మీదే అడగటం జరిగింది సాయి గారు. ఒకటి, మేము అసలు ప్రైవేట్ డాక్టర్లు అనేవాళ్ళు మేము సీజన్డ్ పొలిటీషియన్స్ కాదు. అసలు ఏనాడు కూడా ఇటువంటి సమ్మెలు దిగని దఖలాలు కానీ ప్రభుత్వంతో బేరసారాలాడే వ్యవహారాలు కానీ మాకు ఎప్పుడు తెలియదు. అయితే ఎప్పుడైతే ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఫామ్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువైపోయింది గత 5 సంవత్సరాల నుంచి. అంటే మాకు పార్టీలతో కానీ ప్రభుత్వాలతో కానీ పని లేదు. మేము ట్రస్ట్ తోటే మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకున్నా కూడా మేము ఏనాడు కూడా ట్రస్ట్ తోటే మాట్లాడుతూ ఉంటాం. సో ఎప్పుడైతే ఒక సమస్యని ట్రస్ట్ నుంచి పైకి ఎలివేట్ చేస్తారో అప్పుడే మినిస్టర్స్ కానీ సీఎం గారు కానీ మాట్లాడటం జరుగుతుంది. సో మొదట్లో ట్రస్ట్ లెవెల్లోనే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతా ఉండే, పలానా ఇన్ని రోజుల్లో ఇస్తాం మేము మాట్లాడామంటే మేము వెనక్కి వచ్చేస్తూ ఉండేవాళ్ళం. తర్వాత ట్రస్ట్ లో ఆఫీసర్ చేతులు ఎత్తేసి ఇక మా వల్ల కాదండి, మిమ్మల్ని మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్లి కూర్చోబెడుతున్నాం, మీరు మాట్లాడండి, లేదా సిఇఓ గారు అయిపోయారు, చీఫ్ సెక్రటరీ గారి దగ్గర కూర్చోబెడుతున్నాం, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి దగ్గర మాట్లాడండి. అక్కడ మాట్లాడితే కొంతకాలం అక్కడ సమస్యలు పరిష్కారం అయ్యేవి. ఆ తర్వాత మినిస్టర్ లెవెల్లో పరిష్కారం అయ్యాయి. సో ఈ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత బ్రీఫ్ చేసేవారంటే మమ్మల్ని, ఇదిగో ఇలా చెప్తారు, మీరు ఒప్పుకోవాలి, తప్పదు, బయటకు వచ్చిన తర్వాత ఇది ఖచ్చితంగా చేస్తారు అని. అయితే గత ప్రభుత్వంలో మేము స్ట్రైక్ చేయలేదనేది అవాస్తవం అండి. గత ప్రభుత్వం ఎలక్షన్స్కి వెళ్లే ముందు మేము పూర్తిగా సర్వీసెస్ 3 రోజులు ఆపేయడం జరిగింది. ఆ రోజు జగన్ గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఆపేసిన సర్వీసెస్ డేట్స్ తో సహా మా దగ్గర ఉన్నాయి. ఆ డేట్స్ లిస్టు కూడా మళ్ళీ సిఇఓ గారికి మేము ఏనాడు ప్రభుత్వాలతో కాదు, మేము పోరాటం అంతా కూడా సిస్టమ్ తోటి చేస్తున్నాం. అప్పుడు ఎంత సో బకాయిలు అప్పుడు ఉన్నాయండి ఆ గవర్నమెంట్ దిగిపోయినాటికి? అప్పుడు 2,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయండి. ఉమ్. ఆనాటికి మేము ఆ రోజు స్ట్రైక్ ఏదైతే చేశామో ఆనాటికి 2,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. అవి మేము ఎలక్షన్స్ వచ్చే నాటికి అవి 2,300 కోట్లకి వెళ్ళిపోతే ఆ రోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న సిఎస్ గా ఉన్న జవహర్ రెడ్డి సార్ పిలిచి మమ్మల్ని, ఇది చాలా తప్పు, ఇప్పుడు గవర్నమెంట్ లేదు, ఎవరు నిర్ణయం తీసుకోలేరు, మీకు 500 కోట్లు ఇస్తున్నాం, మీరు ఇది తప్పు, ఇట్లా చెయ్యొద్దు మీరు అది అని మమ్మల్ని చెప్పి బయటికి పంపించి మేము వచ్చిన తర్వాత ఆ రోజు 300 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత నాకు అప్రోచ్ అవ్వడానికి కూడా ఎటువంటి దారి లేదు. సో ఆనాడు మేము పూర్తిగా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎంత బకాయిలు ఉన్నాయి మహాప్రభు అని ఆ రోజు మళ్ళీ వెళ్ళి చీఫ్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. అక్కడ ఇది చేయటం జరిగింది. ఆ తర్వాత వారు వచ్చే 6 నెలల కాలంలో ఈ సమస్యలను పరిష్కరించటం జరుగుతుందని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి ఇలా ఆపేస్తున్నాం అని ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, మీరు వెళ్ళండి, ఈ రోజు 500 కోట్లు వేస్తున్నాను, ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది, నెక్స్ట్ కొన్ని రోజుల్లో మీకు డబ్బులు ఇచ్చేస్తున్నాం, దీనికి ఒక రోడ్ మ్యాప్ ఒక నెలలో ఆరోగ్య శాఖ మంత్రి గారు మీతో మాట్లాడతారని బయటికి పంపించారు. దురదృష్టవశాత్తు మేము బయటకు వచ్చిన తర్వాత మేము ఎంత ప్రయత్నించినా ఈ రోడ్ మ్యాప్ తయారు చేయడానికి ఎవరు ముందుకు రావటం జరగలేదు. మాకు ఈ రోడ్ మ్యాప్ కి ఎవరు ముందుకు రాలేదు. ఈనాటి వరకు కూడా ఈ రోడ్ మ్యాప్ ఇవ్వడానికి ఎటువంటి మీటింగ్లు జరగలేదు. ఆ తర్వాత మాకు సభ్యులందరూ కూడా ఏం చెప్పడం జరిగిందంటే, మీరు ఈ మాటలు నమ్మి మాతో చర్చించకుండా మీరు అక్కడ సమ్మె విరమించటం చాలా దారుణం. ఈసారి మీరు ఎటువంటి నిర్ణయాలైనా సరే వాళ్ళు చెప్పిన నిర్ణయాలు విని మళ్ళీ జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేసి అందరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మాత్రమే ఈసారి ఈ సమ్మె విరమించాలి అని చెప్పడం. ఇంతేకాదు చాలా సార్లు విలేకరులు కూడా, జర్నలిస్టులు కూడా మమ్మల్ని చూసి నవ్వడం జరిగింది. ఏం డాక్టర్ గారు వస్తారు, మీటింగ్ అంటారు, ప్రెస్ మీట్ అంటారు, ఆ 100 కోట్లు ఇవ్వగానే మళ్ళీ ఎవరో కనపడరు మీరు. ఖచ్చితంగా ఇందులో 2 పార్శ్వాలు ఉన్నాయండి. మాకు ఇటువంటి అనుభవాలు లేవు. 2, వీ వాంట్ టు బి మోర్ డిప్లొమాటిక్. ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా సరే చేస్తారులే అని ఈ రోజు కూడా
ఇక ఆర్థికంగా అలిసిపోయి ఈ పరిస్థితి వచ్చిందే గాని ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది కలిగించాలనే ధ్యాస అయితే ఎవరికీ లేదు. ఇప్పుడంటే మీరు చెప్పిన దాని ప్రకారం 2,500 కోట్లు అప్పుడు బకాయి ఉంటే వీళ్ళు ఒక 300 కోట్లు ఇచ్చారు. దగ్గర దగ్గర అప్పుడు 2,200 ఉమ్. కోట్లు జగన్ టైంలోనే పెండింగ్ ఉంది. ఇప్పుడు వీళ్ళ పెండింగ్ ఉండిపోయింది. కేవలం అప్పుడు 500 కోట్లేనా? వీళ్ళు వచ్చాక అంతే పెండింగ్ అండి. అంతే. మొత్తం అవునండి. అంతే 16 నెలల్లో 500 అంతే కోట్లే. అంతే అండి. అంతే. అంటే అంతకుముందు గవర్నమెంట్‌లో 2,000 కోట్లు, 2,500 కోట్లు అంటే ఎన్నేళ్ల పాటు వాళ్ళు ఇవ్వకుండా ఆపేశారు? అంటే ఎప్పుడు కూడా అండి ఇది 8 నెలల నుంచి 12 నెలల బిల్లులు ఆగిపోతే ఈ 2,000 కోట్ల దాకా వస్తుందండి. ఆ గవర్నమెంట్ లో కూడా చివరకు వచ్చే వరకు లాస్ట్ 2 ఇయర్స్ వరకు చాలా పర్ఫెక్ట్ గా పేమెంట్స్ అయితే జరిగినాయి. అయితే లాస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ ది టర్మ్ లో నెమ్మదిగా పెండింగ్లు పడిపోవడం జరిగింది. సో మేము స్ట్రైక్ చేసింది 2,000 కోట్లు బకాయిలు నిలిచిపోయి ప్రతి నెల కూడా 200 కోట్లు 300 కోట్లు వేయటం. మేము చేసే పనేమో 380 నుంచి 400 కోట్ల రూపాయలు పనులు చేయటం. ఈ భారం పెరిగిపోవడంతో ఆ రోజు కూడా స్ట్రైక్ చేసాం. సో ఇంచుమించు 8 నుంచి 12 నెలల బిల్లులు పూర్తి స్థాయిలో ఆగిపోతే ఈ ఈ స్థాయికి వస్తుందండి ఈ పెండింగ్ బిల్. రైట్. అప్పట్లో వచ్చినటువంటి ఒక టాక్ ఏంటంటే సాధారణంగా ఇక్కడ సామాజిక సమీకరణాల రీత్యానో లేకపోతే గనక ఆసుపత్రులు మొదటి నుంచి ఉన్నటువంటి రీత్యానో అప్పుడు మీరందరూ తెలుగుదేశం తరపున ఉంటారని, అందుకోసం అని చెప్పేసి జగన్ ఇబ్బంది పెట్టడానికి సమ్మె చేస్తున్నారని అప్పుడు అన్నారు. ఇప్పుడేమో మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జాయిన్ చేస్తున్నారు. ఈ రాజకీయాల మధ్య నలుగుతున్నాం అనుకుంటున్నారా? లేకపోతే గనక దీనికి పరిష్కరించే ఉద్దేశాలు లేక ఇట్లాగా సాగదీస్తున్నారు అనుకుంటున్నారా? అదృష్టవశాత్తు ఏంటంటే అండి ఆ రోజు స్ట్రైక్ చేసినప్పుడు ఏ నాయకత్వం అయితే ఉందో ఈ రోజు కూడా నాయకత్వంలో వాళ్ళమే ఉన్నాం. 2, ఏనాడు మమ్మల్ని మీడియా వారు కానీ ప్రజలు కానీ ఇది రాజకీయ దృక్పథంతో చేస్తున్న ఆందోళన అని ఏనాడు చూడలేదు. అది మేము ఖచ్చితంగా తీసుకున్న స్టాండ్ ఇది ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది సొసైటీ. అంటే ఇన్ ద సెన్స్ మా యొక్క హక్కులు కాపాడుకోవడం కోసం వైద్యులుగా చాలా ఖచ్చితంగా ఈ స్టాండ్ అయితే తీసుకోవడం జరిగింది సాయి గారు. రెండవది మీరు అడుగుతుంది ఎందుకు మీకు ఇవ్వట్లేదు అంటే ఖచ్చితంగా మాకున్న అవగాహన ఏంటంటే సరే పని జరుగుతుంది కదా కానివ్వండి అని వదిలేశారా, అందుకే మమ్మల్ని ఎంత దూరం నెగ్లెక్ట్ చేశారా అన్నదే మా బాధ. ఎందుకంటే ఈరోజు ప్రైవేటు ఆరోగ్య రంగం ఒక 100 బెడ్ల హాస్పిటల్ అంటే ఖచ్చితంగా తక్కువలో రూరల్ ఏరియాలో చూసుకున్న 60-70 కోట్ల రూపాయల పెట్టుబడి. అండ్ ఒక 100 బెడ్ల హాస్పిటల్ ఎంత మందికి ఉద్యోగాలు డైరెక్ట్ గా ఒక 100 బెడ్స్ అంటే 500 నుంచి తక్కువ అంటే 400 నుంచి 600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పిస్తాం. ఇక పరోక్షంగా కనీసం ఇంకొక 4గురికి పర్ బెడ్ ఉద్యోగాల కల్పన జరుగుతుంది. దీనిని ఒక ప్రధానమైన ఒక వనరుగా చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం సరే పని జరుగుతుంది కదా అని మమ్మల్ని ఒక మూలకు నెట్టేసినట్టుగా మేము సఫకేషన్ అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతున్నాం సాయి గారు. రైట్. ఫైనల్ గా ఒకటి చెప్పండి. ఇప్పుడు రేపు ఈ యూనివర్సల్ హెల్త్ స్కీమ్ వస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి అనుకుంటున్నారు? యూనివర్సల్ హెల్త్ స్కీమ్ వస్తే సమస్యలు ఇంకా పెరుగుతాయేమో అనే ఒక భయం మాకు ఉందండి. అందుకే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ బయటకు వచ్చే ముందే ఈ యొక్క ప్యాకేజ్ సిస్టమ్ అని కానీ ఈ యొక్క క్రాస్ సబ్సిడీ సిస్టమ్ అని కానీ మనం ఖచ్చితంగా రేషనలైజ్ చేసిన తర్వాతే బయటకు రావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అందుకునే దానికి సంబంధించిన చర్చల్లో ఆశాకి, ఎందుకంటే 20 సంవత్సరాలుగా ఈ స్కీమ్ని మేము మోస్తూ వస్తున్నాం కాబట్టి మాకున్న గ్రౌండ్ నాలెడ్జ్ మాకున్న బేసిక్ అప్రోచ్ మీకు ఎవరికి ఉండదు కాబట్టి మాకు ఒక చైర్ కావాలని అక్కడ అడుగుతున్నాం ఇన్సూరెన్స్ తో పాటు. సో ఇంత మనం యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ఎప్పుడైతే వెళ్తున్నామో దానికి వనరులు ఎలా సేకరిస్తున్నాం, దానికి వనరులు ఖచ్చితంగా పెట్టుకోగలిగిన రాష్ట్ర ప్రభుత్వం అంత ఖర్చును భరించే కెపాసిటీ మనకు ఉందా, దానికి ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అనే దాంట్లో కూడా మమ్మల్ని భాగస్వామ్యం చేయమని అడుగుతున్నాం. దీనిని ఖచ్చితంగా యూనివర్సల్ హెల్త్ స్కీమ్ మీరు అమలు చేయండి, కానీ మళ్ళీ ఇటువంటి సమస్యలు రాకుండా పూర్తిగా ఒక క్రమమైన పద్ధతిలో చేయడానికి, ఇబ్బంది లేకుండా అందరికీ వైద్యం అందడానికి అవకాశం కల్పించమని
అందుకే మా మూడో డిమాండ్ ఈ 2,000 కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత మేము ముఖ్యంగా అడుగుతున్న డిమాండ్ ఏంటంటే ఆ చర్చల్లో మమ్మల్ని ఎప్పటి నుంచి భాగస్వాముల్ని చేయండి. అంతేగాని బ్లైండ్ గా ఒక పాలసీ తయారు చేసి బయటకు వచ్చేసిన తర్వాత ఇది చెయ్యండి అని మా మీద రుద్ది మళ్ళీ ఎలాంటి పరిస్థితులు తీసుకురావద్దు అనేదే మా యొక్క కోరిక. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు అన్నటువంటిదే ప్రస్తుతానికి వాస్తవంగా చెప్పడం గత 20 ఏళ్ల నుండి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడిగా ఉన్నప్పుడు, తర్వాత విడిపోయిన తర్వాత కూడా ప్రజల ప్రాణాలని కాపాడుతున్నది, పేదల ప్రాణాలని కాపాడుతుంది. అనారోగ్యం అంటే ఇక ఆ పైన డబ్బుంటే బ్రతుకుతాడు, లేకపోతే చస్తాడు అనేటటువంటి దశ నుంచి ఖచ్చితంగా బ్రతకడానికి ఒక హోప్నిచ్చినటువంటి పథకాన్ని చివరికి అస్తవ్యస్తం చేస్తున్నటువంటి నిర్లక్ష్యపూరితమైనటువంటి విధానాల్ని వదలకపోతే పోయే ప్రతి ప్రాణం, హింసపడే ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితానికి ఆ పాపం వెంటాడేది ప్రభుత్వాలని, అధికార యంత్రాంగాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.